అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వికేఎస్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనము కేతు గ్రహం గురించి తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు ఒక ఛాయాగ్రహం. దీనికి భౌతిక రూపముండదు. కేతువుని మోక్షకారకుడని పిలుస్తారు. ఇది ఆధ్యాత్మికత, వైరాగ్యం, జ్ఞానం మరియు మోక్షానికి చిహ్నం. జాతకంలో కేతువు బలంగా ఉంటే వ్యక్తికి దైవచింతన, అంతర్దృష్టి పెరుగుతాయి. ప్రతికూలంగా ఉంటే గందరగోళం, ఒంటరితనం లేదా మానసిక ఆందోళన కలిగించవచ్చు. జ్యోతిష్య చిత్రాల్లో కేతువుకు తల ఉండదు. కేవలం మొండెం మాత్రమే ఉంటుంది. చేతిలో ఆయుధం లేదా జెండా ఉంటుంది. ముఖ్యంగా కేతువు గత జన్మల అనుభవాలు, కర్మలను సూచిస్తుంది. ఇది ప్రాపంచిక సంబంధాల నుండి విముక్తిని కలిగించి ఆధ్యాత్మికత వైపు నడిపించగలదు. కాని జాతకంలో దీని స్థానాన్ని బట్టి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయి. కేతువు మాతామహుని అంటే తల్లిగారి తండ్రిని సూచిస్తుంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం తర్వాత విష్ణుమూర్తి మోహిని అవతారంలో అమృతాన్ని పంచుతున్నప్పుడు స్వర్భానువు అనే రాక్షసుడు దేవతల వరుసలో కూర్చుని అమృతాన్ని తాగుతాడు. ఇది గమనించిన సూర్య, చంద్రులు విష్ణుమూర్తికి చెప్పగా ఆయన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని తల నరుకుతాడు. తల భాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా మారాయి. కేతువు రాశి చక్రములో అపసవ్య దిశలో ప్రయాణిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా ప్రయాణిస్తాడు. రాశిలో 1.5 సంవత్సర కాలముంటాడు. రాహుకేతువులు ఎప్పుడు ఒకరికి ఒకరు రాశిచక్రంలో 7వ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశా కాలం 7 సంవత్సరాలు. అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. కేతువు పురుషగ్రహం. గ్రహ స్వభావం క్రూర స్వభావం, పాపగ్రహం, తమోగుణం, దృష్టి అదో దృష్టి, తత్వం వైరాగ్యం, నివాస ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం, వర్ణం ధూమ్రవర్ణం, వాహనం గ్రద్ద. కేతు గ్రహ పరిహారం కోసం బుధవారం గణపతిని ఆరాధించడం ఉత్తమం. థాంక్యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ వికేఎస్ ఆస్ట్రాలజీ.